బ్లాక్ మనీ కట్టడి నా మనసుకి నచ్చిన ఆలోచన. ఈ స్కీమ్ అనేది ప్రధాని మోడీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ముఖ్యంగా ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చిందనేది వారు చెప్తుంది. పారదర్శకత ఉంటే అసలు సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేస్తుంది? సుప్రీంకోర్టు కొట్టివేసిందే పారదర్శకత లేదని. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి విరుద్ధము. ఇది రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు మధ్య నెక్సెస్కు దారితీస్తుంది, క్విట్ ప్రోకోకు దారితీస్తుంది అని కదా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పడమే కాదు, ఎలక్ట్రల్ బాండ్ డేటా చూసిన అదే అర్థమవుతుంది కదా. సో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన శరత్ చంద్రారెడ్డి 55 కోట్లు అంతదాకా అతను ఈడీ కింగ్ పిన్ అని చెప్పింది. సో కింగ్ పిన్ అని చెప్పి బెయిల్ ఇవ్వద్దు అన్నది. ఆయన 55 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా బీజేపీకి ఇచ్చాడు. వెంటనే ఆయన అప్రూవర్ అయిపోయాడు, బెయిల్ వచ్చింది, ఆయన కేజ్రీవాల్ పేరు చెప్పాడు, కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. సో మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుల నుంచి 55 కోట్లు ఎందుకు తీసుకున్నది బీజేపీ? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. సో మీరు సిబిఐ ఈడీ కేసులు పెట్టిన మరుక్షణమే వారు బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కోట్ల డబ్బులు ఎందుకు అప్పచెప్పారు? అంటే ఇది యాక్సిడెంటల్గా జరిగిందని అనుకోగలమా? సిబిఐ ఈడీ ఐటీ రైడ్ జరుగుతుంది, వాళ్ళు వెంటనే బీజేపీకి ముడుపుల రూపంలో ఎలక్ట్రల్ బాండ్లు చెల్లిస్తారు. ఇది ముడుపులు కాదా? అలాగే లో క్వాలిటీ నాణ్యత లేని మందులు అమ్ముతున్నారన్న కంపెనీలు పైన కేసులు ఉంటాయి. వాళ్ళు వెంటనే ఒక 1000 కోట్ల వరకు 100 కోట్ల రూపాయలు బీజేపీకి విరాళంగా ఇస్తారు. ఇది యాక్సిడెంటల్గా జరుగుతుందా ఇది? సో అందువల్ల చాలా క్లియర్గా ఈడీ సిబిఐ ఐటీ కేసులు వెంటనే వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో బీజేపీకి ముట్ట చెప్పడం, ఇది తతంగం జరుగుతుంది కదా. అఫ్కోర్స్ రాష్ట్రాల్లో కూడా ఉన్న అధికార పార్టీలకు కూడా నయానా భయానా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బులు ముట్ట చెప్పింది నిజం. అందువల్ల ఇది క్లియర్గా అర్థమవుతుంది అధికార పార్టీకి అన్యాయంగా నిధులు సమకూర్చడంలో ఈ స్కీమ్ పనిచేసిందని. అందువల్ల ఇలా పారదర్శకత ఎక్కడిది? ఏ కార్పొరేట్ సంస్థ ఏ పార్టీకి డబ్బులు ఇచ్చిందని ఓపెన్గా చెప్పదలుచుకోలేదు కదా. చెప్పమనే కదా వాదన. కోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, మేము చెప్పము, ఇది సీక్రెట్గా ఉండాలి అని చెప్పింది, ఆర్గ్యూ చేసింది. ఇప్పుడు పారదర్శకత మాట్లాడితే ఎట్లా? సో అందువల్ల 3 సంవత్సరాల లోపు ఒక కంపెనీ ఏర్పాటైన తర్వాత 3 సంవత్సరాల వరకు విరాళం ఇవ్వకూడదు ఎలక్ట్రల్ బాండ్లు అనే రూపంలో అని చట్టంలో ఉండగా కూడా ఆ 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకొని కంపెనీలు విరాళాలు ఎత్తిచ్చాయి ఎలక్ట్రల్ బాండ్స్. ఇది ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్కి విరుద్ధం కదా. దాని ప్రధాన బెనిఫిషరీలో బీజేపీ ఉంది కదా. అఫ్కోర్స్ బీఆర్ఎస్ కూడా ఉంది, కానీ బీజేపీ కూడా ఉంది కదా. మరి దానికి ఆన్సర్ ఏం చెప్తారు? అలాగే ఒక కంపెనీ దానికి వచ్చిన ప్రాఫిట్ల కన్నా ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్ ఎట్లా ఉంటుందండి? 100 కోట్ల ప్రాఫిట్ అయితే 150 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లకు కొన్ని రాజకీయ పార్టీలు విరాళాలు ఇచ్చింది. అసలు అవి నిజమైన కంపెనీ అయితే ఇస్తుందా? ఏ కంపెనీ అయినా తనకు వచ్చిన లాభంలో కొంత భాగం ఇస్తుంది తప్ప తన లాభం కన్నా ఎక్కువ విరాళాలు ఇస్తాయా? లాభం కన్నా ఎక్కువ విరాళం ఇచ్చే అవకాశం ఉంటుంది ఎలక్ట్రల్ బాండ్లో. అందుకని కొన్ని కంపెనీలు వాళ్ళ లాభాలను మించి విరాళాలు ఇచ్చారు. ఎలక్ట్రల్ బాండ్స్లో కంపెనీ చట్టానికి సవరణ చేసి ఇంకో వాళ్ళ లాభాలు ఇంత శాతం మాత్రమే విరాళంగా ఇవ్వవచ్చు, పొలిటికల్ ఫండింగ్ ఇవ్వచ్చు అన్న నిబంధన తొలగించారు కదా. తొలగించిన తర్వాత కనబడేది ఏంటి? వాళ్ళకి లాభాల కన్నా ఎక్కువ విరాళం ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? 100 కోట్ల లాభం వస్తే 150 కోట్ల విరాళం ఇచ్చే అవకాశం ఎక్కడైనా ఉంటుందా? ఇది ఎలక్ట్రల్ బాండ్ల డేటాలో మనం బయటపడ్డది కదా. సో అందువల్ల వాళ్ళ ప్రాఫిట్స్ కన్నా కూడా ఎక్కువ ఇచ్చారు. అసలు కంపెనీ పెట్టిన మరుక్షణమే ఎలక్ట్రల్ బాండ్లలో డబ్బులు ఇచ్చారు. అందువల్ల షెల్ కంపెనీలుగా కూడా కనబడుతున్నాయి కదా. ఇంత ఓపెన్గా ఎలక్ట్రల్ బాండ్లు బ్లాక్ మనీని అధికార పార్టీకి తరలించడానికి ఒక మార్గంగా మారిన తర్వాత ఇంకా ఆ స్కీమ్ను ప్రధానమంత్రి డిఫెండ్ చేసుకోవడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇది రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధము, ఇది రాజకీయాలకు అవినీతి పరులకు మధ్య ఒక నెక్సెస్ క్రియేట్ చేస్తారని స్టేట్మెంట్ ఇచ్చి కొట్టేసిన తర్వాత ఇంకా ఆ స్కీమ్ను ప్రధానమంత్రి పొగుడుతున్నారంటే దాని అన్డ్యూ బెనిఫిషరీ బీజేపీ ఉంది కనుక సో ఆ ఆవేదన ప్రైమ్ మినిస్టర్ క్రిటిసిజంలో కనబడుతుంది.